హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బడి పంతులు. ముందుగా అందరికీ హ్యాపీ హోలీ అండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి బడిగంట సిరీస్లో 16th వీడియో అండి. ఈ హోలీ సందర్భంగా ఈ వీడియో అనేది మనం చేసుకుందాము. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి మరికొన్ని క్వశ్చన్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఈజీగా అనలైజ్ చేయాలో అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా ఈజీగా అనలైజ్ చేయాలో ఒక ఐడియా అనేది వాళ్ళకు కూడా వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూద్దాం ఇవాళ. ఓకే, ఈరోజు ఫస్ట్ జీకే క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ ఢిల్లీ బికమ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? మన క్యాపిటల్ ఏంటి? ఢిల్లీ కదండి. ఆ ఢిల్లీ అనేది ఎప్పుడు మనకు క్యాపిటల్ అయింది అనేది క్వశ్చన్ అండి. ఆప్షన్ చూడండి. 15th August 1950, 12th December 1911, 1st January 1932, 26th January 1946. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 12th December 1911 అండి. బి ఆన్సర్. 12th December 1911 జరిగిన ఢిల్లీ దర్బార్ సందర్భంగా కింగ్ జార్జ్ బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చారు. అంటే ఇంతకుముందు కలకత్తా ఉండేది, ప్రజెంట్ అది కోల్కతా అంటున్నాం. అది ఇప్పుడు ఢిల్లీకి మార్చింది. అది ఎప్పుడు? 1911లో కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చింది. ఓకే, నెక్స్ట్ జీకే క్వశ్చన్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిఆర్డిఓ? డిఆర్డిఓ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ అండి. డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటిది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, దీని ఆప్షన్ ఏంటిది? న్యూఢిల్లీ, కోల్కతా, సికింద్రాబాద్ అండ్ ఒడిశా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ అండి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. దీని ఎస్టాబ్లిషెస్ వచ్చేసి 1958లో ఎస్టాబ్లిష్ చేశారు. తెలుగులో చూడండి. రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ న్యూఢిల్లీలో ఉంది. 1958లో స్థాపించబడింది. ఓకే, ఈరోజు మన రెగ్యులర్ క్లాస్లోకి వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రీజనింగ్ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అమిత్ సన్స్ వాజ్ బోర్న్ ఆన్ 10th January 2012. ఆన్ వాట్ డే ఆఫ్ ద వీక్ వాజ్ హీ బోర్న్? అమిత్ కుమారుడు 10 జనవరి 2012 జన్మించాడు. వారంలో ఏ రోజు జన్మించాడు అంటే ఆ డే ఏంటిది అనేసి క్వశ్చన్ అండి. చూడండి ఎలా చెప్తాము. మనం రెగ్యులర్గా చూసిన దాంట్లో మనకి ఇయర్స్ కోడ్స్, మంత్ కోడ్స్ వరకు చెప్పుకోవచ్చు కదా. మన మంత్ కోడ్స్ వచ్చేసి ఏంటి? 1001, 4235, 4566. అండ్ ఇయర్ కోడ్ ఎంత? 2000 అనేది +6 కదా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. 10 ప్లస్ జనవరి ఎంత మంత్ కోడ్? 1 ప్లస్ 2012 లాస్ట్ 2 డిజిట్స్ 12 ప్లస్ ఇయర్ కోడ్ 6 ప్లస్ 12th ఎన్ని ఉన్నాయి లీప్ ఇయర్స్? 4 3s 12 అంటే 3 లీప్ ఇయర్స్ ఉంటాయి బై 7 ఎంత అవుతుంది? 10 + 1 11, 11 + 12, 11 + 12 23, 23 + 6 29, 29 + 3 32, 32/7. ఏ టేబుల్లో పోతుంది? 32 7లో. 7 4s 28. 28 అంటే రిమైండర్ ఎంత ఉంటుంది? 4. 4 అంటే ఏంటి? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. సండే 1, మండే 2, ట్యూస్డే 3, వెనస్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6 అండ్ సాటర్డే 0. 4 అంటే ఏమవుతుంది? వెనస్డే కదా. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఆప్షన్ బి. చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి.
ఇఫ్ డెల్టా ఇంటూ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 48, O ఇంటూ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 24, rhombus ఇంటూ O ఈజ్ ఈక్వల్ టు 8, ఫైండ్ ద డెల్టా ఇంటూ rhombus ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు డెల్టా ఇంటూ బాక్స్ అంటే 48 ఎలా వచ్చిందంటే ఈ డెల్టా అనేది ఒక నెంబర్ కావాలి, బాక్స్ అనేది కూడా ఒక నెంబర్ కావాలి. అది ఎలా చూద్దాము? సపోజ్ డెల్టా అనేది 6గా తీసుకుందాము. 6 బాక్స్ అనేది 6 టేబుల్లో 48 ఎంతలో వస్తుంది? 6 8 వస్తుందా? ఓకే, 6 8 48. ఓకే, అంటే ఇప్పుడు డెల్టా అనేది 6, బాక్స్ అనేది 8. నెక్స్ట్ అలా చూద్దాము. ఇక్కడ ఆల్రెడీ డెల్టా ఉంది, డెల్టా అంటే ఇంటూ 6. నెక్స్ట్ ఓ అంటే అందులో 24 రావాలి. 24 అంటే 6 ఇంటూ సంథింగ్ ఎంత అవుతుంది? 24 రావాలంటే 6 ఇంటూ 5. 6 5 రాదు. నెక్స్ట్ 4 6 వస్తుంది కదా, 4 6 24. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఓ కదా, 4 అనేది ఓ. నెక్స్ట్ రాంబస్ ఇంటూ ఓ అంటే ఓ అనేది మనకు ఆల్రెడీ 4 వచ్చింది. 4 ఇంటూ సంథింగ్ చేస్తే 8 రావాలి. అంటే ఎంతలో వస్తుంది? 2 కదా. 4 ఇంటూ 2 8, అంటే 2 అనేది రాంబస్. ఓకే, ఇప్పుడు మనకు రెక్టాంగిల్ వచ్చింది, బాక్స్ వచ్చింది, ఓ వచ్చింది, రాంబస్ వచ్చింది. ఇప్పుడు అడిగింది ఏంటిది? డెల్టా ఇంటూ రాంబస్. ఇక్కడ డెల్టా ఎంత? 6, అంటే 6 ఇంటూ రాంబస్ ఎంత? 2. సారీ, రాంబస్ ఎంత? 2. 6 ఇంటూ 2 ఎంత? 12. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ఆప్షన్ బి ఈజ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ఫాలోయింగ్ ఫిగర్? ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు, దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయని అడిగారండి. ఇవి అంటే మన ట్రిక్స్ వైజ్ చూస్తే ఇది ఫాలో కాదు. అంటే ఒక సర్టెన్ ఫిగర్స్ని మనకు ట్రిక్స్ ఉంటాయి కదా, ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కనుక్కోనికి. స్క్వేర్లో అయితే ఒకటి, రెక్టాంగిల్ అయితే ఒకటి, ట్రయాంగిల్లో అంటే ఒకటి ఉంటాయి కదా. కానీ ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇక్కడ వర్కౌట్ అది కానీ కౌంట్ చేసుకుందాం. ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు కౌంట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ సింగిల్స్ కౌంట్ చేసుకోవాలి. అంటే సింగిల్ ట్రయాంగిల్ కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేసుకొని చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అండ్ 20 ఉన్నాయి. అంటే 20 ప్లస్. ఇప్పుడు డబల్ చూడండి ఎన్ని ఉన్నాయో. 1 and 2 1 2 3 4 5 6 7 8 9 10 కదా. అంటే ఈ ట్రయాంగిల్స్ డబల్ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 అండ్ 10, అంటే +10. ఇంకా ట్రిపుల్ ఏమైనా ఫామ్ అయితే చూద్దాం. ఈ 2 అయిపోయాయి. 3 ఎక్కడ ఉన్నాయా? 3 ఎక్కడా లేవు. ఓకే, ఫామ్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇక్కడ మధ్యలో ఒకటి ఉంది కదా, ఇదంతా ఒక ఫామ్ అవుతుంది కదా. ఇది 1, అంటే +1. ఇంకా ఇక్కడ అవ్వదు, ఇది అవ్వదు. ఓకే, +1 ఈక్వల్ ఎంత వస్తుంది? 10 20 + 10 30 30 + 1 31. అంటే ఆప్షన్ సి ఈజ్ ఆన్సర్.
ఓకే, క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద నెంబర్ దట్ డస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ సిరీస్. కింది శ్రేణికి చెందని సంఖ్యను గుర్తించండి. ఇక్కడ ఒక సిరీస్ అని ఇచ్చారు. ఇక్కడ 7 to 14కి ఒక రిలేషన్, 14 to 56 ఒక రిలేషన్, 56 కు 48కి ఒక రిలేషన్ ఉంది. సేమ్ అదే రిలేషన్ ఇలా కంటిన్యూ అవుతుండిపోయింది. మధ్యలో ఒక నెంబర్కి, ఏదో ఒక నెంబర్కి ఈ రిలేషన్ అనేది మిస్ అయిందంట. ఆ రిలేషన్ మిస్ అయిన నెంబర్ ఏంటి అని క్వశ్చన్ అండి. 7కు 14కి రిలేషన్ ఏముంది? 7 14కి రిలేషన్ ఏముంది? ఇంటూ 2 కదా. నెక్స్ట్ 14కి 56కి రిలేషన్ ఏముంది చూడండి. 14 ఇంటూ 2 చేస్తే వస్తుందా? రావట్లేదు. అంటే 14 4 ఇంటూ 4 చేస్తే 56 కదా. 14 4 56. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 6 పెరుగుతుంది అంటే నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ ఇంటూ 6 రావాలి. 56 ఇంటూ 6 చేస్తే ఎంత అవుతుంది? 448 అని ఇక్కడ ఇచ్చాడు. 448 వస్తుందా లేదా చూద్దాం. 56 ఇంటూ 6, 6 6 36. నెక్స్ట్ 6 5 30 ప్లస్ 3 33, 336 వచ్చింది. బట్ ఇక్కడ 448 వచ్చింది, అంటే 336 రావాలి. ఓకే, అంటే ఇక్కడ మిస్ అయింది. 448 అనేది ఆన్సర్. బట్ రిమైనింగ్ కూడా మిగతా వాటికి కూడా వర్క్ అవుతుందా లేదా చూద్దాం. ప్లస్ ఎంత వేయాలి ఇప్పుడు? 336 ఇంటూ 8 కదా. ఇంటూ 8 చేస్తే ఎంత రావాలి? 2688 రావాలి. వస్తుందో చెక్ చేద్దాం చూడండి. త్రీ 36 ఇంటూ 8 చేద్దాం చూడండి. 336 ఇంటూ 8, 8 6 48, 8 3 24, 24 plus 4 28, 8 3 24 plus 2 26, 2688. ఓకే, వచ్చింది కదా. 2688 వచ్చింది. 2688కి మళ్ళీ ఇంటూ 10 కదా, అంటే 2 2 పెరుగుకుంటూ వస్తుంది. ఇంటూ 10, ఇంటూ 10 అంటే ఏమొస్తుంది? 26880. సాటిస్ఫై కదా. అంటే 448 అనేది రిలేషన్లో లేదు. సో డి ఈజ్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి. ప్రతి క్వశ్చన్ కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్సర్ అనేది రాంగ్ పెడితే కామెంట్ చేయండి, అది నెక్స్ట్ సెషన్లో మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డే వాజ్ ఆన్ 25th January 1948? 1948 January 25th అనేది ఏ డే అవుతుందని క్వశ్చన్ అండి. సేమ్ ఇంతలాగానే క్వశ్చన్, బట్ చిన్న చేంజ్ ఉంటుంది ఇలా చూడండి. సేమ్ మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్ వేసుకొని చూడండి. 1001 4235 4566. నెక్స్ట్ 19th అనే సిరీస్ ఏమవుతుంది? +0. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఆ ఫార్ములా ఇద్దాము. 25 ప్లస్ January 1 ప్లస్ లాస్ట్ 2 digits ఇయర్లో 48 ప్లస్ ఇయర్ కోడ్ ఎంత? 0 ప్లస్ 48/4 ఎంత అవుతుంది? ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 4 1 4 2 12. కానీ 12 కాదండి, 11 అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 25th January అన్నారు, అంటే ఇంకా ఫెబ్ స్టార్ట్ కాలేదు. ఫెబ్ 29 దాటితేనే అది లీప్ ఇయర్లో కౌంట్ చేసుకోవాలి. ఫెబ్ 29th ముందే ఉంది కాబట్టి ఈ 48th ఇయర్ని లీప్ ఇయర్గా తీసుకోకూడదు. అంటే ఎన్ని అవుతాయి అప్పుడు? 11 కదా. 11/7. ఇప్పుడు చూడండి, 25 + 1 26, 26 + 48 74, 74 + 0 74, 74 + 11 ఎంత అవుతుంది? 85, 85/7. ఎంతలో కట్ అవుతుంది చూడండి. 7 1 7, 7 2 14. అంటే రిమైండర్ ఎంత వస్తుంది ఇప్పుడు? 1 కదా. 7 1 7, 7 2 14 పోతే 5, అంటే రిమైండర్ ఎంత అవుతుంది? 1 కదా. 1 అంటే ఏమవుతుంది? సండే కదా. మాది వీక్లీ కోడ్లో సండే అంటే 1 కదా. సండే ఈజ్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద యాంగిల్ మేడ్ బై అవర్ అండ్ మినిట్ హ్యాండ్ 3:25 ఇన్ ద క్లాక్ ఈజ్, అంటే గడియారంలో 3:25 గంటలకు గంట మరియు నిమిషాల ముళ్ళు మధ్య ఉన్న కోణం ఎంత అని, యాంగిల్ ఎంత అని క్వశ్చన్ అండి. అంటే ఒక వాచ్ తీసుకుంటే ఇక్కడ 12, 6, 3, 9 టైం ఎంత అవుతుంది? ఇక్కడ మినిట్స్ హవర్స్ ముళ్ళు అండ్ ఇక్కడ మినిట్స్ ముళ్ళు, ఈ మధ్యలో యాంగిల్ ఎంత అని క్వశ్చన్ అండి. దీనికి నేను ఒక ఫార్ములా చెప్పాను కదా, ఫార్ములా ఏంటి? 30 ఇంటూ అవర్స్ మైనస్ 11/2 ఇంటూ మినిట్స్. ఇది అనేది గుర్తుపెట్టుకోండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు యాంగిల్ మినిట్ మధ్యలో అవర్స్ మధ్యలో యాంగిల్ కనుక్కోవాలన్నప్పుడు ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ అవర్స్ మినిట్స్లో మనకి ఇచ్చిన టైం క్యాలిక్యులేట్ చేయండి. 30 ఇంటూ 3 మైనస్ 11/2 ఇంటూ మినిట్స్ ఎంత? 25 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 30 ఇంటూ 3 90 మైనస్ 25 ఇంటూ 11 ఎంత? 275/2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 90 ఇంటూ 2 180 మైనస్ 275/2. 180 మైనస్ 275 ఎంత? 95/2. 2 1 2 4 8, 1 ఉంటుంది అంటే 15 ఉంటుంది. 2 7 14 అంటే రిమైండర్ 1 ఉంటుంది, 0 వస్తుంది, 1కి 0 అంటే 10 అవుతుంది. 2 5 10, 47.5 అంతే కదా, 47.5 కదా ఆన్సర్. ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ మైనస్ అండ్ ఎక్స్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ 7 and 3 ఆర్ ఇంటర్చేంజ్డ్, అంటే మైనస్ అనేది ఎక్స్ చేయాలి, ఎక్స్ అనేది మైనస్ చేయాలి. నెక్స్ట్ 7 and 3 కూడా 7 ప్లేస్లో 3 రాసుకోవాలి, 3 ప్లేస్లో 7 రాసుకోవాలి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. కింద ఇచ్చిన ఆప్షన్లో ఇలా మైనస్ అనేది ఇంటూగా చేసినప్పుడు, 7 అనేది 3గా చేసినప్పుడు, 3 అనేది 7గా చేసినప్పుడు ఏదనేది కరెక్ట్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. చూడండి, ప్రతి క్వశ్చన్ అనే దాని కింద ఇట్లా ఒక డేట్ ఇచ్చాను. ఆ డేట్ అంటే 2016లో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్ అని అర్థం అండి. ఇది ఏ ఇయర్లో రిపీట్ అయింది అనేది ఇక్కడ డేట్ అనేది ఇచ్చాను. కొన్నిటికి ఇచ్చాను, కొన్నిటికి ఇవ్వలేదు. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ చూద్దాము. 20 ఇంటూ కదా, ఇంటూ అంటే ఏం చేయాలి? ఇంటూ ప్లేస్లో మైనస్ రాసుకోవాలి. 1 మైనస్ అంటే మళ్ళీ ఇంటూ రాసుకోవాలి. 7 ప్లేస్లో 3 రాసుకోవాలి, ఈజ్ ఈక్వల్ టు 3 ప్లేస్లో 7. ఇప్పుడు చూడండి, ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుందా? 20 మైనస్ 1 అంటే 9, 19 ఇంటూ 3 అనేది 7కి ఈక్వల్ కాదు కదా, అంటే ఆప్షన్ ఏ రాంగ్. నెక్స్ట్ బి చూద్దాము. 1 ప్లేస్లో 7 రాసుకోవాలి, ఇంటూ ప్లేస్లో మైనస్ 20 మైనస్ అంటే ఇంటూ 7 ప్లేస్లో 3, సారీ ఇక్కడ 1 ప్లేస్లో 1 వస్తుంది, ఓన్లీ 7 and 3 కదా చేంజ్ చేసేది. 1 మైనస్ 20 ఇంటూ 7 ప్లేస్లో 3 ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు చూడండి, ఇది కూడా సేమ్ ఇదే కదా. 1 మైనస్ 20 అంటే -19 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 20 కాదు కదా, అంటే ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ సి చూద్దాం. 3 ప్లేస్లో 7 మైనస్ ప్లేస్లో ఇంటూ 7 ప్లేస్లో 3 ఇంటూ ప్లేస్లో మైనస్ 1కి 1 ఈజ్ ఈక్వల్ టు 20. ఇది అవుతుందా? 7 ఇంటూ 3 21 మైనస్ 1 20, అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 20 చూడండి. 20 మైనస్ అంటే ఇంటూ 3 అంటే 7 ఇంటూ అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3. ఇదంతా ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందా? కాదు కదా, అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చెక్ చేయండి ఒకసారి, ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి.
Rohit, Shobit and Manu play volleyball, tennis and coco. And Rohit, Ashu and Manu play volleyball, tennis and badminton. Rohit, Shobit, Dilip and Manu play coco and tennis. విచ్ గేమ్ ఈజ్ ప్లేడ్ బై ఆల్ బాయ్స్. అందరు బాయ్స్ కలిసి ఆడిన ఒక ఆట ఏంటి అని అన్నాడు. అంటే రోహిత్, శోభిత, మను వాలీబాల్, టెన్నిస్, ఖోఖో ఆడారు. మళ్ళీ నెక్స్ట్ కొందరు వేరే గేమ్స్, మరి కొందరు వేరే గేమ్స్. ఇలా అందరూ కలిసి ఆడిన కామన్ గేమ్ ఒకటి ఉంది. అది ఏంటిది అనేసి క్వశ్చన్ అండి. అది ఎలా కనిపెట్టాలో చూద్దాం. చూడండి, ఫస్ట్ ఒక టేబుల్ లాగా వేసుకుందాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? రోహిత్, శోభిత, మను. ఫస్ట్ ముగ్గురిని రాసుకుందాం. రోహిత్, శోభిత, మను. నెక్స్ట్ ఇంకెవరున్నారు? రోహిత్, అశు, మను. అంటే అశు, మళ్ళీ అశు, మను ఉన్నారు. రోహిత్ వచ్చింది, శోభిత వచ్చింది, దిలీప్. నెక్స్ట్ దిలీప్. ఓకే, గేమ్స్ ఏమున్నాయి చూద్దాం. వాలీబాల్, టెన్నిస్, ఖోఖో. వాలీబాల్, టెన్నిస్, ఖోఖో. నెక్స్ట్ వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్. ఇలా బ్యాడ్మింటన్ ఎక్కువ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఖోఖో అండ్ టెన్నిస్. ఓకే, ఇప్పుడు రోహిత్ ఏమేమి ఆడాడు? రోహిత్ ఫస్ట్ దాంట్లో రోహిత్ ఉంది. రోహిత్ ఏమేమి ఆడాడు? వాలీబాల్, టెన్నిస్, ఖోఖో. వాలీబాల్ ఆడాడు, టెన్నిస్ ఆడాడు, ఖోఖో ఆడాడు. నెక్స్ట్ దాంట్లో వాలీబాల్, మళ్ళీ రోహిత్ సెకండ్ దాంట్లో కూడా ఉందిగా. వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్. వాలీబాల్ వచ్చింది, టెన్నిస్ వచ్చింది, బ్యాడ్మింటన్ కూడా ఆడాడు. మళ్ళీ థర్డ్లో మళ్ళీ రోహిత్ ఉంది, ఖోఖో అండ్ టెన్నిస్. అంటే ఆల్రెడీ రోహిత్ 4 ఆడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ శోభిత్. శోభిత్ ఏం ఆడుతున్నాడు? వాలీబాల్, టెన్నిస్, ఖోఖో. వాలీబాల్, టెన్నిస్, ఖోఖో. నెక్స్ట్ సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో ఉంది మళ్ళీ శోభిత్, ఖోఖో అండ్ టెన్నిస్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ మను ఏం ఆడారు? వాలీబాల్, టెన్నిస్, ఖోఖో. నెక్స్ట్ మను సెకండ్ దాంట్లో ఉంది, బ్యాడ్మింటన్ కూడా ఆడింది. ఓకే, నెక్స్ట్ మను ఖోఖో అండ్ టెన్నిస్ వచ్చింది. నెక్స్ట్ ఎవరు? అశు ఏం ఆడారు? ఫస్ట్ దాంట్లో అశు లేదు, సెకండ్ దాంట్లో ఉంది కదా. ఇక్కడ సెకండ్ దాంట్లో వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్. వాలీబాల్, టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్. నెక్స్ట్ దిలీప్. నెక్స్ట్ దిలీప్ వచ్చేసి ఫస్ట్లో లేదు, సెకండ్లో లేదు, థర్డ్లో ఉంది, ఖోఖో అండ్ టెన్నిస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 3 ఆప్షన్స్ అనేది అన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ వాలీబాల్ ఎవరు ఆడారు? ఫస్ట్ 4 మెంబర్స్ ఆడారు. అంటే లాస్ట్ నెంబర్లో ఆడలేదు. ఓకే, నెక్స్ట్ టెన్నిస్. చూడండి, టెన్నిస్ అందరూ ఆడారు. చూడండి, అందరూ ఆడారు. అంటే ఆన్సర్ ఇస్ టెన్నిస్. ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ ఖోఖో. రోహిత్ ఖోఖో ఆడాడు, శోభిత్ ఖోఖో ఉంది, మను ఖోఖో ఉంది, అశు సరే ఇక్కడ అశుక్ లేదు కదా ఖోఖో. ఖోఖో లేదండి, ఇది రాంగ్గా వచ్చేసింది ఇక్కడికి. అశు అనేది సెకండ్ దాంట్లోనే ఉంది, థర్డ్ దాంట్లో లేదు. సెకండ్ దాంట్లో ఓన్లీ వాలీబాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ ఉంది. సో ఇక్కడ లేదండి. చూడండి, ఓన్లీ టెన్నిస్ మాత్రమే అందరూ ఆడారు. ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, ఈ వీడియోలో ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. PQRSTU and V are 7 students in a class. They are compared on their base of their heights. ఒక హైట్ PQRSTU అనేవాళ్ళు, V అనేవాళ్ళు ఒక క్లాస్ రూమ్లో ఉన్నారు. వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ హైట్లో కంపేర్ చేసుకున్నారు. ఆ కంపారిజన్ ఎలా ఉందో అనేది చెప్తున్నారు. చూడండి, సారీ అండి, ఇక్కడ ఇక్కడ ఇది T ఈజ్ బట్ దిస్ ఈజ్ అని వచ్చింది ఇక్కడ రాంగ్. అది T ఈజ్ షార్టర్ దెన్ S బట్ టాలర్ దెన్ U. T అనేది
షార్టర్ దెన్ ఎస్, అంటే ఎస్ కన్నా చిన్న బట్ టాలర్ దెన్ యూ, యూ కన్నా పెద్ద. అంటే ఇలా రాసుకుంటాను చూడండి, ఇలా. అంటే ఇక్కడ టాలర్, ఇక్కడ షార్టర్ రాసుకుందాం. టాలర్ నుంచి షార్టర్ వరకు రాసుకుందాం. అంటే టీ అనేది ఎస్ కన్నా షార్ట్ ఉంది, యూ కన్నా టాల్ ఉంది. ఓకే, ఇది సాటిస్ఫై అయింది కదా. నెక్స్ట్ యూ ఈజ్ టాలర్ దెన్ పీ. యూ అనేది పీ కన్నా టాలర్, అంటే పీ ముందు వస్తుంది కదా. పీ ఈజ్ షార్టర్ దెన్ యూ అన్నట్టే కదా. నెక్స్ట్ ఆర్ అండ్ క్యూఆర్ షార్టర్ దెన్ వి. ఇక్కడ మళ్ళీ వేరే వచ్చింది. ఆర్ అండ్ క్యూఆర్ షార్టర్ దెన్ వి, వి కన్నా పొట్టి వాళ్ళు. నెక్స్ట్ బట్ వి ఈజ్ టాలర్ దెన్ ఎస్, ఎస్ కన్నా టాలర్ అంట. అంటే ఎస్ ముందు రావాలి కదా, ఎస్ కన్నా టాలర్ అంటే ఇక్కడ మళ్ళీ ముందు వస్తుంది వి ఆర్ క్యూ, అంతే కదా. దెన్ ఓకే, సెంటెన్స్ అన్నీ అయిపోయింది. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ దేర్ హైట్ కెన్ బి పాసిబుల్. అంటే వి అనేది టాప్లో ఉండాలి, నెక్స్ట్ ఫాలోడ్ బై ఆర్, ఫాలోడ్ బై క్యూ, ఫాలోడ్ బై ఎస్, టీ, యూపీ. అందరికన్నా టాల్ పర్సన్ వి, అంతే కదా. ఇచ్చిన దాంట్లో ఇదే కదా రిలేషన్. ఇప్పుడు ఇది ఇక్కడ ఎక్కడ సాటిస్ఫై అవుతుంది చూడండి. ఫస్ట్ వి రావాలి, ఆర్, క్యూ, ఎస్, టీ, యూపీ. ఫస్ట్ దాంట్లోనే ఉంది చూడండి, ఫస్ట్ దాంట్లోనే ఉంది. వి ఈజ్ టాలర్ దెన్ ఆర్ ఈజ్ టాలర్ దెన్ క్యూ, క్యూ ఈజ్ టాలర్ దెన్ ఎస్, ఎస్ ఈజ్ టాలర్ దెన్ టీ, టీ ఈజ్ టాలర్ దెన్ యూ, యూ ఈజ్ టాలర్ దెన్ పీ. సాటిస్ఫై కదా ఫస్ట్ ఆప్షనే. క్రాస్ చెక్ చేయండి ఒకసారి. ఓకే ఓకే అండి, ఇంతటితో మన వీడియో అనేది పూర్తయింది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త ట్రిక్స్ కోసం కానీ కొత్త క్వశ్చన్స్ కోసం, ఈజీ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి, వాళ్ళకి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయి. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ దగ్గర కొత్త క్వశ్చన్స్ ఉన్నా కూడా మనకు మెయిల్ చేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.